హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చిన ప్రియులైన మీకును, లైవ్లో ఏకీపిస్తున్న విశ్వాసులైన మీకును, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలోకి వెళ్దాం. నిర్గమాకాండము, ఇది నా ధ్యానం కొరకై నిర్గమాకాండము 17వ అధ్యాయము. నిర్గమాకాండము 17వ అధ్యాయము, పేజ్ నెంబర్ 59. 17వ అధ్యాయము 8వ వచనం చదవగా ధ్యానం చేద్దాం. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. చాలు ప్రియులారా, నిర్గమాకాండం ఇశ్రాయేలు చరిత్రలోనే ఒక ముఖ్యమైన ఘట్టం. 400 సంవత్సరాలు లేక 430 సంవత్సరాలు బానిసలుగా పని చేశారు కానీ, కష్టపడ్డారు కానీ ఏ ఫలితం లేని దాసత్వంలో ఉన్న వారిని దేవుడు కనికరించి మోషేను పంపించి అద్భుత రీతిగా ఆ ఐగుప్తు దాసత్వం నుంచి, బానిసత్వం నుంచి ప్రభు విడిపించారు. ఒక్క రాత్రే. అప్పుడు దాకా మీరు ఇక్కడే ఉండాలి, మీరు ఇక్కడే దాసత్వం చేయాలి, మీరు ఇక్కడే మిమ్మల్ని పాతి పెట్టాలి అంటున్న రాజు, ఫరో రాజు, దేవుడు తన హృదయాన్ని కరిగించాడు. తన హృదయం భయముతో నిండి ఉంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఏ రాజు అయితే మీరు ఇక్కడే ఉండండి, మీ శవాలు ఇక్కడే పాతి పెట్టాలి అని బీరాలు పలికాడు, అదే రాజు దండం పెట్టి దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి, ఆశ్చర్యాన్ని చూసి, ఆ భయంకరమైన తెగుళ్ళు చూసి దండం పెట్టి పంపించేశాడు. ఒక్క రాత్రిలోనే దేవుడు అద్భుతం చేసి నడిపించి వారి యుద్ధం ఏమీ చేయకుండానే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి రాగానే వెనక నుంచి ఫరో సైన్యం మరలా వచ్చారు. ఎందుకు? వారు ఎర్ర సముద్రం మార్గం మధ్య చిక్కుబడిపోయారు. వారిని వెనక తీసుకెళ్ళిపోదాం అని తన హృదయం కఠినపరచబడి మరలా వచ్చారు. వారి చేతుల్లో ఏ ఆయుధాలు లేవు. అక్కడేమో ఎనహ నుంచి వచ్చే సైన్యం మాత్రం 400 ఇనప రథాలు, వేవేల మంది సైన్యం. ఇంత భయానకమైన స్థితిలో మోషే ఇశ్రాయేలు దేవుని వైపు చూడగా వారు యుద్ధం ఏమీ చేయకుండా, కత్తి ఎత్తకుండా, విల్లు ఎక్కువ పెట్టకుండానే దేవుడే స్వయంగా కలుగు చేసుకొని సుడిగాలిని పంపించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి సముద్రాన్ని రహదారిగా వేసి తన ప్రజలైన ఇశ్రాయేలును నడిపించి, ఈ రహదారిలో వాళ్ళు కూడా వద్దాం అనుకున్నారు. ఎవరు? ఐగుప్తీయులు, ఫరో సైన్యం కూడా వద్దాం అనుకుంటే అదే దారిలో, అదే మార్గంలో ఐగుప్తులందరినీ దేవుడు కప్పిపెట్టేశాడు. ఎక్కడ? సముద్రంలో. ఐగుప్తులు ఏమయ్యారు తెలుసా? చివరికి ఇశ్రాయేలు సముద్రం ఆ ఒడ్డుకు వెళ్ళేపాటికి ఇశ్రాయేలు పాదాల దగ్గరికి వచ్చారంట. ఎవరు? ఐగుప్తీయులు సైన్యం అంతా ఎక్కడికి వచ్చారంట? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! పగతో రగిలిపోతున్న వారిని చంపుదాం, దోపుడు సొమ్ములాగా వారిని దోచుకుందాం, వారిని మరలా దాసత్వం తీసుకెళ్ళిపోయి ఊడిగం చేయించుకుందామని గర్వంతో, అహంకారంతో, మొండితనంతో వస్తున్న వారిని తన ప్రజల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన ప్రజల పాదాల దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవరిని? శత్రువుల్ని. హల్లెలూయా. మన దేవుడు అలాంటి కార్యాలు మన జీవితాల్లో కూడా చేసే దేవుడు. హల్లెలూయా. శత్రువుల చేతికైనా అప్పగించే దేవుడు కాదు. శత్రువుల ముందు ఏం చేస్తాడు? విందును సిద్ధపరిచే దేవుడు. ఇలా ప్రయాణం కొనసాగుతుంటే వారు ప్రశాంతంగా ముందుకు వచ్చారు. రెఫీదీముకి వచ్చేపాటికి ఈ అధ్యాయం చదివే సమయం రెఫీదీములో ఈ సంఘటన జరిగింది. రెఫీదీము అనే మాటకు అర్థం విశ్రాంతి. చెప్పండి. రెఫీదీం అనే మాటకు అర్థం విశ్రాంతి.
వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, లేక దేవుడు వారికి విశ్రాంతిని ఏర్పాటు చేసిన సమయంలో అమాలేకీయులు శత్రువులు, ఇశ్రాయేలుకి శత్రువులు వచ్చి ఏం చేస్తున్నారంట? యుద్ధము చేస్తున్నారంట. లేక వారిని నశింప చేయాలి. వారు బలహీనులు గనక ఇప్పుడే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. వారికి యుద్ధముల గురించి తెలియదు, పోరాడ నియమాలు తెలియదు. కాబట్టి వీళ్ళని స్టార్టింగ్లోనే మొగ్గగా ఉన్నప్పుడే, ఈ జాతి మొగ్గగా ఉన్నప్పుడే వీళ్ళని చంపేద్దాం అని యుద్ధం చేయడానికి వచ్చారంట. చూద్దాం, ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంది, 25వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17వ వచనం చదువుగా ధ్యానం చేద్దాం. మీరు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకునుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేశాడు. యుద్ధం కాదు, యుద్ధము ఎట్లా స్టార్ట్ చేశాడు అమాలేకీయులు చూసారా? ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఇశ్రాయేలు అందరూ ఐగుప్తు నుంచి బయలుదేరారు కదా, ఎక్కడికి వెళ్దామని? పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను దేశానికి ప్రయాణమై వెళ్తుండగా ఇశ్రాయేలులో కొంతమంది వెనక కొంత బలహీనులు ఉన్నారంట. యుద్ధము చేయలేని వారు, పోరాడలేని వారు, బలహీనులంట. వారు రావటం అమాలేకీయులు వచ్చి సడన్గా వారి మీద పడి హతం చేశారంట. ప్రభు అంటాడు, ఇక్కడ అంటాడు కదా ఒక మాట, నేను చదువుతాను. 19వ వచనం చివరి భాగంలో, నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం కింద ఉండు అమాలేకీయుల పేరు తుడిచివేయవలను, ఇది మర్చిపోవద్దు. ప్రభు కోపం వచ్చేసింది. ఇశ్రాయేలుకు శత్రువులైన అమాలేకీయులు బలహీనులైన వారిని, ఇశ్రాయేలులో దేవుని ప్రజల్లో బలహీనులైన వారిని హతం చేశారంట. ఈ సమయంలో కూడా, ఈనాటి కాలంలో కూడా శత్రువు ఎవరిని స్వాధీనపరుచుకుంటాడు? శత్రువు ఎవరి జీవితంలో శ్రమలు, శోధనలు, విపరీతమైన తన కార్యాలు ఎవరి జీవితంలో చేస్తాడంటే చెప్పండి, ఎవరి చేతుల్లో? ఎవరైతే ఆత్మీయంగా బలహీనులుగా ఉంటారో, పోరాడలేని వారిగా ఉంటారో, యుద్ధము చేయలేని వారిగా ఉంటారో, కేవలం బాప్తీసం తీసుకున్నాం, ఆదివారం మందిరానికి వస్తున్నాం, కానుకలు వేసాం కానుక పెట్లో అని చెప్పి నామకార్థ భక్తి చేస్తున్నారో, శత్రువు వారినే పట్టుకుంటాడు. బలవంతులైన వారితో ఇక్కడ పోరాడల అమాలేకీయులు వచ్చి ఫస్ట్ పోరాడలేరు. ఎవరి దగ్గరికి వస్తున్నాడు? ముందు బలహీనులుగా ఉండి అలిసిపోయిన వారి దగ్గరికి వస్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనం, దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా మన పట్ల? పౌలు అంటాడు తిమోతిని చూసి, క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడు కమ్ము. మనం బలహీనులుగా ఉంటే శత్రువు మనల్ని స్వాధీనం చేసుకుంటాడు. శత్రువు తన క్రియలు మనలో జరిగిస్తాడు, మనల్ని చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. వివిధమైన పోరాటాల ద్వారా, శోధనల ద్వారా, శ్రమల ద్వారా. అమాలేకీయులు అంతే చేశారు దేవుని ప్రజల్ని. స్టార్టింగ్లోనే వీరు నశింపజేద్దామని. అమాలేకీయులు ఎవరు అసలు అంటే ఏశావు సంతానం. చెప్పండి, ఎవరు ఏశావు? ఎవరు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు ఎంతమంది పిల్లలు పుట్టారు? ఇద్దరు. ఎవరు? ఏశావు, యాకోబు. అనగా యాకోబు నుంచేమో ఇశ్రాయేలు వచ్చారు, ఏశావు నుంచి ఎవరు వచ్చారు? అమాలేకీయులు. అంటే అన్నదమ్ములు, వీళ్ళందరూ అన్నదమ్ములు, కానీ విరోధ భావం. ఈనాడు దేవుని ప్రజలు అన్నదమ్ములు రక్షణ పొందుతున్నారు, అన్నదమ్ములుగానే వస్తున్నారు, కానీ మనసుల్లో ఏముంటున్నాయి? విరోధ భావాలు, విరోధమైన ఆలోచనలు, ఒకరి కీడును ఒకరి కోరటం, ఒకరి పతనాన్ని ఒకరు ఆశించటం. ఇది ఎంత దయనీయమైన పరిస్థితి. మన దేవుని బిడ్డల్లో ఇలాంటి మనస్తత్వాలు ఉండటం మార్చుకుందాం ప్రియులారా.
ఏశావు నుంచి వచ్చిన అమాలేకీలు, ఏశావు సంతానం, ఏశావు మనడు అమాలేకు నుంచి వచ్చిన వారు అమాలేకీలు. దేవుని లేఖనంలో అమాలేకీలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారో తెలుసా? ఏశావు ఏం చేశాడు? ఒక్క పూట కూటి కోసం ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడు. అనగా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, పరలోకపు ఆశీర్వాదాన్ని ఒక చిక్కుడుగాయ కూర కోసం వద్దనుకున్నాడు. అనగా శరీర ఆశలకు, శరీర కోరికలకు ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన దీవెనల కన్నా భౌతికమైన తుచ్చమైన వాటికి, క్షణికమైన వాటికి అవకాశం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నిర్గమాకాండంలో ఒక మాట ఉంటుంది. నిర్గమాకాండము 17వ అధ్యాయము వాళ్ళ స్వభావం ఎటువంటిదో చూడండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 16వ వచనం చదువుగా ధ్యానం చేద్దాం. అమాలేకీయులు చదువమ్మా. తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి. చాలు చూడండి, ఎవరంట? అమాలేకీయులు ఏం చేశారంట? దేవునికి విరోధముగా తమ మడిమను ఎత్తారంట. దేవుని తలంపులకు, దేవుని మార్గాలకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. అంటే దేవుడు కుడంటే వీళ్ళు ఏమంటారు? ఎడమంటారు. దేవుడు ముందుకు పోదామంటే వెనక్కి అంటారు. దేవుడు ఏది చెప్పే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా చేసేవాళ్ళు ఎవరు? అమాలేకీలు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా పోరాడుతుంది. ఆత్మ లేక దేవుని ఆత్మ, మనలో ఉన్న దేవుని జీవవాయు కలిగిన ఆత్మ కుడికి వెళ్దామంటే శరీరం ఏమంటుంది? ఎడమకి. ఆత్మ ముందుకు వెళ్దామంటే శరీరం ఏమంటుంది? వెనక్కి లాగుతూ ఉంటుంది. అనగా ఈ అమాలేకీలు వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ సంతానాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అమాలేకీలు ప్రతి మనిషిలో ఉన్న శరీర స్వభావానికి, శరీర కార్యాలకి సాదృశ్యంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు, లేక ఈ శరీర క్రియలు ఎప్పుడు ఎలా పోరాడతాయి? దేవుని చిత్తంలో మనం ముందుకు వెళ్లకుండా, దేవుని మార్గాల్లో మనం నడవకుండా, దేవుని కార్యాల్లో మనం ఆశ కలిగి ముందుకు సాగకుండా, దేవుని సంతోషపరచకుండా, ఆత్మ ఫలాలు ఫలించకుండా, ఇవన్నీ ఎప్పుడు మనతో పోరాడుతూనే ఉంటాయి. ఎవరు? అమాలేకీయులనే శరీర కార్యాలు, శరీరానుసారమైన స్వభావం. समुद्र कापायचं हे संपूर्ण असल्या क्रॅक झालेला आहे पुरा, आणि ही जी घुमटी वरपानेला आहे శరీరానుసారమైన స్వభావం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారు చెప్పండి? అందరికీ అర్థమవుతుందా? దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారు? ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారు. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే చెప్పండి? లోకము. లోకాన్ని నుంచి బయటకు వచ్చారు. అప్పుడే లోకం యొక్క ఆశల నుంచి, లోకం యొక్క పద్ధతుల నుంచి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. బయటికి రాగానే అటాక్ చేస్తున్న శత్రువు ఎవరు చెప్పండి? అప్పుడు దాకా యుద్ధం చేయలా ఇశ్రాయేలీలు. ఫస్ట్ సారి వాళ్ళ మీద పడింది ఎవరు? అమాలేకీలు. అమాలేకీలు ఎవరికి సాదృశ్యం చెప్పుకున్నాం? శరీర కార్యాలు. మనం లోకం నుంచి బయటకు వచ్చాం. లోక పద్ధతుల నుంచి, ఆశల నుంచి. లోకమును ఎవరైనా ప్రేమిస్తే దేవుని ప్రేమ వారిలో ఉండదని మనం తెలుసుకున్నాం. ఎవరైనా లోకమును ప్రేమిస్తే వాడు దేవునికి శత్రువు అవుతాడని మనం తెలుసుకున్నాం. ఏది లోకమో, ఏది లోకాశలో గ్రహించి మనం బయటకు వచ్చాం. కానీ లోకం నుంచి బయటకు వచ్చిన మనతో ఒక గుంపు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. వీటికి విశ్రాంతి ఉంటుంది. వీటికి ఏంటిది? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలుతో అమాలేకులు ఏ విధంగా యుద్ధం చేశారో, సాతాను అధికారం నుంచి, లోకం యొక్క అధికారం నుంచి, లోక ఆశల నుంచి బయటకు వచ్చిన మనతో ఎప్పుడు ఒక గుంపు అటాక్ చేస్తూనే ఉంటారు. ఎవరాళ్ళు? శరీర కార్యాలు. చూడండి, ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ప్రార్థన లేకుండా, దేవుని వాక్యంలో వెదకుండా, పరిశుద్ధుల సహవాసం చేయకుండా, ఇలాంటి ఉపవాస ప్రార్థన కూడికలు పెడుతుంటే, ఇది ఎంత గొప్ప అవకాశం మీరు గమనించండి. ఉపవాస ప్రార్థన కూడికలు కేవలం మందిరం కట్టబడి నిమిత్తమే అనుకుంటున్నారా? ఈ ప్రార్థనలు ఏర్పాటు చేసింది మందిరం కట్టడానికి కోసం చాలామంది ఉన్నారులే ప్రార్థన చేయడానికి అని చాలామంది ఇంటికాడ ఉంటున్నారు. లేదు, మనల్ని మనం సరి చేసుకోవడం కోసం, మళ్ళీ మనం దేవుని మార్గాల్లోకి ఎక్కడెక్కడైతే ఏ అమాలేకీలు
మనతో యుద్ధం చేసి మనల్ని ఓడించారు, ఏ విషయాల్లో మనం ఓడిపోయామో, ఆలోచనల్లో, ఊహల్లో, తలంపుల్లో తప్పిపోయామో, హృదయం ఎక్కడెక్కడ కఠినపరచబడిందో, ఏ విషయాల్లో కఠినపరచబడిందో అవన్నీ పరిశీలన చేసుకుని ఎంత మంచి అవకాశం.